ನಾನು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಆಟ అందుకే ఇది వద్దు. ఇది పట్టుకున్నప్పుడు పట్టుకుంటే వాయిస్ సరే రావట్లేదు. ఇంకేదైనా కనిపిస్తాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగాడనా వేరోలనా. పాడనా నీ కీర్తన, పోగాడనా వేరోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపినయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపినయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ
నీవయ్యా. హల్లెలూయా. న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ యవనస్తులు వచ్చి ఆరాధన నడిపిస్తారు. కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. కొంతమంది బాయ్స్ వచ్చినట్లయితే కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని మహిమపరుస్తాం. కొద్దిసేపు మనం ఉన్నటువంటి స్థానం నుంచి అందరూ అలా లేచి నిలబడదానండి. 10 నిమిషాలు దేవునికి ఆరాధన చేద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి స్థలము దేవుని సన్నిధి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రాముఖ్యమైన ప్రప్రదమైనటువంటి దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉన్నటువంటి వాడు ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరు మన యొక్క స్థుతులు కేవలం యేసయ్యకే చెల్లిద్దాం. దేవానికి వందనాలు తండ్రి. ఆరాధన నడిపించండి ప్రభా, అధ్యక్షతను వహించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో ప్రతి ఒక్కరు దగ్గరగా దేవునికి స్తోత్రములు చూద్దాం. ప్రతి ఒక్క నిస్వారములకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. సుఖపడుతున్న ఈ సమయంలో లేదు, నేను స్థుతిస్తున్నది సృష్టికర్తను, నీవు ఆరాధిస్తున్నది సర్వోన్నతుడను, నీవు మహిమపరుస్తున్నది రాజ్యులకు రాజ్య ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు. భయపడుతున్నాడు నా దేవుడు నాతో ఉన్నటువంటి వాడు, ఆయనకి స్తోత్రములే చెల్లిస్తాం. ప్రతి ఒక్కరు దగ్గరగా నిపుణటువంటి స్వరమునికి స్తోత్రములు చెల్లిస్తాం. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లించుకుంటాను. అయా నీకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు. చెప్పలు దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, అయా నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభువా నీకే స్తోత్రములు నా తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే వందనాలు తండ్రి. నా ప్రభువా అయా ఏదో తండ్రి పాపముల నుండి విడిపించిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నానైనా. అయా నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. నామముల కన్న పైనామము యేసుని నామము. ఇన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము తరములకైనా ఘనపరచదగిన యేసు నామము. ప్రతి ఒక్కరికి దేవుని ఆరాధించేద్దాం. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకి ఆరాధన చెల్లిద్దాం. మహిమకు పాత్రుడు ఆయనే, స్తుతులకు అర్హుడు ఆయనే, స్తోత్రాలకు అర్హుడు అయినటువంటి దేవునికి ఆరాధన చెల్లిద్దాం. దేవాది దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడాలి. సంగమా ఇక్కడ నీవు వచ్చావంటే ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. నరుడు కాదు మాట్లాడాల్సినది, దేవుడు నీతో మాట్లాడు. యెహోషువ గారు, దేవా ఎరుకొని ఉన్నటువంటి ఈ ప్రాంగణమని తండ్రి ప్రభు ఎలా జరిగినాయో తండ్రి మమ్మల్ని దాటిస్తాను అడిగితే యెహోషువ నేనున్నా నువ్వు భయపడతానన్నాడు దేవుడు. మోషే అడిగాడు, ఆయన ఈ యొక్క సముద్రాన్ని ఎలాగైనా నేను దాటించగలను ఎర్ర సముద్రం అడిగితే మోషే నేనున్నాను నీవెందుకు భయపడుతున్నాను. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన చెవులు కొరచకాలేదు నా సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన హృదయపూర్వకంగా నీ యొక్క స్థితి ఏ రీతిగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన రెండు చేతులను ఆకాశం వైపు పెట్టి గ్రేట్ అలెగ్జాండర్ ఒకసారి జ్ఞాపకం చేసుకో. అనేమి పట్టుకుని వెళ్ళిపోలేదు. ఇదిగో నా రెండు చేతులను నేను పైకి ఎత్తుతాను, ఎందుకంటే ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోయాను. ఆ దేవుడు ఈ రోజు నాడు ఏది జయించలేకపోయాను, కానీ నా దేవుడి లోకాన్ని జయించాను, ఎలుగెత్తి చెప్పాడు. అటువంటి దేవుడు ప్రతి ఒక్కరు నాతో కలిసి ఈ మాటని మాధుర్యముగా అనగలరా? ఈ మాటను పాత రూపంగా మీరు మాధుర్యముగా అనగలరా? హృదయపూర్వకంగా దిక్కులు చూడవద్దు. ఈ సమయంలో నీకు ఇచ్చినది, ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చినది కేవలం ఇది దేవునికి చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు రుణస్థానం నుంచి మీరు ఉన్నటువంటి ఈ స్థితి నుంచి దేవునికి హృదయపూర్వకంగా అడుగుతారు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధించును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధించెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరెవ్వరు, నీలలేరెవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరెవ్వరు, నీలలేరు ఎవరు. స్తుతులకు పాత్రుడా,
స్తుతి చెల్లించెదా నీ నామమెంతో గొప్పది నేను ఆరాధించెదను స్తుతులకు పాత్రుడా. అందరం కలిసి చెప్తామండి. స్తుతి చెల్లించెదా నీ నామమెంతో గొప్పది నేను ఆరాధించెదను మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలలేరువారు నీలలేరువారు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీలలేరువారు నీలలేరువారు యేసయ్యా 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 మా తండ్రి అయిన దేవుడు కృప కలిగినటువంటి వాడు ఈరోజు ఆరాధన నువ్వు ఆయనకి చెల్లిస్తున్నావు అంటే అది ఎంతో మహిమకర. నా దేవాది దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా ఉన్నావు, ఏ రీతిగా నీవు జీవిస్తున్నావని. నా సహోదరి సహోదరుడు, మనలో దేవునికి ఆయాసకరమైనది ఏమైనా ఉంటే ఈ సమయంలో మనం అది తీసివేద్దాం. నాలో ఆయాసకరమైనది ఏమైనా ఉంటే దేవాన్ని ఈ రోజు నేను తీసివేస్తున్నాను ప్రభువా. ఎందుకంటే నేను నీకు సాక్షిగా బ్రతకాలి. నేను నీకు తండ్రి ప్రభా యేసయ్య ఇతరులకు మాదిరికరముగా బ్రతకాలయ్యా. మాటలోను, ప్రవర్తనలోని, విశ్వాసంలోని, ప్రేమలోని తండ్రి ప్రభా ప్రతిదీ కూడా నేను మాదిరికరముగా ఉండాలంటే నేను నీ సన్నిధిలో బ్రతకాలి. తండ్రి దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ అలాగే ప్రార్థన చేసుకుని ఆరాధనానికి సమర్పించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుడు, ఆ యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఇదిగో తండ్రి ఈ యొక్క సమయమున తండ్రి ప్రభు మీరు మహిమ పొందిలని నేను నమ్ముచున్నాను. ఆయన ఇక్కడ మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ పరిశుద్ధాత్మ ఇక్కడ సహవాసం చేస్తుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురి నామమున కూడి ఉందరు అక్కడ నీవు ఉన్నామని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఇదిగో ఆరాధన ద్వారా నీవు ఎంతగానో మహిమ పొందావు నేను నమ్ముచున్నాను అయ్యా. ఇదిగో తర్వాత జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి ప్రభు, ప్రతి ఒక్క తండ్రి ప్రభు తండ్రి ప్రతి ఒక్క కార్యక్రమంలో నీవు తండ్రి ప్రభు అధ్యక్షతలు వహించమని అడుగుచున్నాను తండ్రి నా యేసయ్య. దేవుని నామానికి వందనాలు.
సంఘ సేవకులకి సేవకురాలకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే మా సంఘానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 184 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి కాకినాడ అన్నటువంటి నా భార్య యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను పనిచేస్తున్నటువంటి స్థలంలో నాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి నా కొలీగ్స్కి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయమున నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి దేవునికి ఎంతగానో వేలాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ యొక్క కూడికని పెట్టడానికి చాలా ప్రయాసపడ్డాను నేను. యాక్చువల్గా నేను పైన అనుకున్నాను పెడితే బాగుంటుంది అది ఇది అని, కానీ వాతావరణం వారం రోజుల నుంచి మనకు అనుకూలంగా లేదు. కానీ నిజంగా దేవుని కృప, సేవకుని ప్రార్థన, సంఘం ప్రార్థన బలంగా ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఎంతగానో దేవాది దేవుని కొందరు ఒక్క చిలుకు కూడా ఒంటి మీద పడకుండా దేవుడు చూడగలిగినటువంటి వాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వాడు నా యేసయ్య. అడిగితే ఇచ్చేస్తాడు, అడగక మునిపి ఎరిగి ఉన్న దేవుడు కదా. అయితే నా జీవితంలో ఈ యొక్క కూడికి సంబంధించినటువంటి ఈ నా జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము ఏమిటంటే 2024 జూలై 3వ తారీఖున రాత్రి కరెక్ట్గా 9 నిమిషాలకి శరణ్ రాజ్ నా కుమారుడు జన్మించాడు. అయితే యాక్చువల్గా అసలు ఆ రోజు జన్మించడానికి ప్రధానమైన కారణం ఏంటో నాకు తెలియదండి. 1వ తారీఖు నుంచి ఆల్రెడీ జాయిన్ అయిపోమన్నారు. 10 నెలలు అయిపోయింది రమ్యకి. అర్జెంటుగా మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే నేను వెంటనే అంటే మా అత్త వాళ్ళు నాకు చెప్పగానే అయితే జాయిన్ చేసేయండి, ప్రాబ్లం లేదు, బేగా జాయిన్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి అన్నారు. వెంటనే జాయిన్ చేశారు. 1వ తారీఖు అయింది. నేను మధ్యాహ్నం బయలుదేరి కాకినాడ వెళ్ళాను. నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇంకా డెలివరీ అవ్వట్లేదు. నాకేమో భయం వేస్తుంది. అయితే అదే 1వ తారీఖు ముగింపు అయిన తర్వాత 2వ తారీఖు వచ్చింది. 2వ తారీఖు కూడా సేమ్ అలాగే పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇంకా గుడ్ న్యూస్ రావట్లేదు. దేవా, ఎందుకు నీవు ఇటు రీతిగా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. దేవా, నీ చిత్తం అయితే, అది నీకు అనుకూలమైతే అది నాకు దయచేయండి అని చెప్పన్నాను. అదే సమయమున నిజముగా ప్రాముఖ్యముగా నేను చెప్పాలంటే నా ఆత్మీయ తండ్రి గారు, వేదిక మీద ఉన్నటువంటి నా తండ్రి గారు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ రోజు ఆ క్షణాన నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏం జరుగుతుంది, ఏమైంది, ఏమైనా అయ్యిందా, ఏదైనా అవుతుందా, లేకపోతే ఏంటి, ఎలా ఉంది, రమ్యతో మాట్లాడడం. ఆ క్షణానికి ఆపరేషన్ థియేటర్కి వెళ్లకుండా ముందే రమ్యతో మాట్లాడడం, అలాగే ప్రార్థించడం. మేము ఉన్నాం, మీరు భయపడకండి అని భరోసా ఇస్తూ వచ్చి ఉన్నారు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. డెలివరీ అవ్వాల్సిన టెన్షన్ పడాలి, కానీ పక్కన ఫాదర్ గా నేనేం చేస్తానంటే టెన్షన్ పడుతున్నాను. చాలా టెన్షన్, తెలియనటువంటి భయం, ఏదో తెలియని కొత్త బాధ. అంటే ఏదో అంత కొత్తగా అనిపిస్తుంది నాకు, ఇదంతా కొత్తగా. ఇది నేను అప్పుడే తండ్రిని అయిపోతున్నాను, నా వయసు చూస్తే చాలా చిన్నది కదా, అప్పుడే నేను తండ్రిని అయిపోతున్నాను అని చెప్పి చాలా ఏదో తెలియని ఆలోచన వస్తుంది. అయితే 1 గంట అవుతుంది, 2 దాటుతుంది, అలాగా 3కి 2కి మధ్యలోని 1 గంట ఉంది. ఆధార్ కార్డులు నాది రమ్యది తీసుకొని ఫోటోలు తీయించుకొని ఒక వీడియో క్లిప్ తీసుకున్నారు, షార్ట్ వీడియో క్లిప్. ఏంటంటే మేము ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోతున్నాం, బిడ్డ అడ్డం తిరిగిపోయాడు, నార్మల్ అవ్వదు, ఆపరేషన్ పడుతుంది, చెప్పలేము, ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అని ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి చెప్పి నాకు భయం పెట్టేశారు. మొదటగా నాకు చిన్నది చాలు, పెడితే నేను హైపర్ అయిపోతాను. అలాంటిది ఆ రోజు పెట్టిన టెన్షన్కి నాకు వణుకు వచ్చేసింది. ఈ బొమ్మలో అవుతున్నాను నిజంగానే. ఆ రోజు అయితే నేను అటువంటి స్థితి. పక్కన పాస్టర్ గారు ఏ టైం అనుకుంటున్నారు, కరెక్ట్గా 11:30, 12 యాక్చువల్గా 7 గంటల నుంచి స్టార్ట్ చేశారు. ఆ తమ్ముడు ఎలా ఉంది, తమ్ముడు ఏంటి, ఏమైంది, ఏమైనా గుడ్ న్యూస్ చెప్తున్నా, పోస్ట్ పెట్టిన వెంటనే వాట్సాప్ గ్రూప్ లో ఆయన వెనక నుంచి అలా చెప్పడం అంటే నన్ను బలపరుస్తున్నారు ఆ క్షణానికి. నన్ను అది నాకు అర్థమవుతుంది, కానీ వ్యక్తిగతంగా నాకు చాలా బాధగా ఉంది, ఏడుపు వస్తుంది. అయితే వీడియో తీసుకున్నారు, ఛాన్సెస్ అన్నారు. సరే ఓకే అన్ని అనుకున్నాను. పాస్టర్ గారికి ఏమో, చూడండి పాస్టర్ గారు వీళ్ళ పేరు ఇది, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మా పాస్టర్ గారు KGHకి ప్రొఫెసర్ కాబట్టి, అక్కడ ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, ఒక పెద్ద అధికారంలో ఉన్నారు కాబట్టి నేను ఆయనకి చెప్పడం జరిగింది. అయితే అది గడుస్తూ ఉంది. వెంటనే ఆపరేషన్ థియేటర్కి ఇలాగా వెళ్ళిందండి. ఇక్కడే ఇలాంటి ఒక కుర్చీ దగ్గర ఎలా కూర్చొని అదే స్థానంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అదే ప్రార్థన, కళ్ళు మూసుకొని, దేవా ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా ఆవిడ అలాగా వెళ్ళిపోయింది లోనికి. బయటికి ఇద్దరుగా వస్తారో ఎవరుగా వస్తారో నాకు తెలియట్లేదు దేవా,
నువ్వు నడిపించండి అంటే ఎందుకో తెలియదు, గొప్ప సైన్యం అంట ఎరుక చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. అయితే యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎలా దేవా మోషే లేరు కదా, నేను ఎలా నడిపించగలను ఇశ్రాయేలు ప్రజలను అడిగినప్పుడు మోషేతో దేవుడు ఒక మాటను తెలియజేశాడు. నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉన్నట్లయితే నేను నీకు తోడై ఉన్నాను, నేను నిజమైన దేవుడినని దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడిన మాట ఆ రోజు నాతో 1:09 మాట్లాడాడు. అదే మాట యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంతో 9వ వచనం చూసినట్లయితే, నిబ్బరము కలిగి జడియకుండా భయపడకుండా నీవు ధైర్యంగా ఉంటే నీవు జీవించి నడుచుచున్నటువంటి శ్రమలన్నీ కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవా అప్పుడు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వెంటనే మా బాబు ఒక కోత వినిపించింది, ఏడుపు, మీకు మగపిల్లడు పుట్టాడని. దేవా నీకు వందనాలు అన్నాను. వెంటనే అప్పుడే ఏడ్చానండి. ఆ చివరిన బండి మీద కూర్చున్నాడు కదా, నా తమ్ముడు అవుతాడు, వాడు నన్ను ఊరుకోబెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అక్క నన్ను ఊరుకోబెడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా నాకు ఎవరు కనిపించలేదు. నేను ఒక్కనే హాస్పిటల్లో, రమ్య తాలూకా ఫ్యామిలీ అందరూ ఉన్నారు, నేను ఒక్కనే ఎవరితో నేను ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు నాకు నేను తండ్రిని కాబోతున్న సంతోషం కన్నా లోన తెలియని ఏదో బాధ ఉండిపోయింది. అయితే ఈ స్థితులన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి ఈ 9 ఏళ్ల ప్రయాణానికి సంబంధించినటువంటి ఎత్తు మరొకటి. అది నా జీవితం, నా ఆత్మీయ జీవితం. ఎందుకు విషయం చెప్తున్నానంటే 2 మార్గాలు. ఒకటి, దేవుడు ఎంతగానో నా బిడ్డ వైపు, నా కుటుంబం వైపు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడు. దానికి కారణము సేవకుని ప్రార్థన, సంఘము ప్రార్థన, దేవుని కృప. అయితే ఇక్కడ పెట్టుకుంటున్నటువంటి కూడిక ఒకటి నా కుమారుడి గురించి అయితే, రెండవది ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కొరకు నేను మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మాట్లాడే ముందుగా ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేనేదో గొప్ప కోసం నేను ఈ మాట నేను చెప్పట్లేదు, ఏదో మెప్పు కోసం ఈ రోజు నేను చెప్పేసరే పొద్దున్న నాకు పేరు వస్తాను నేను చెప్పట్లేదు. నేను అనుభవించాను కాబట్టి ఈ మాట నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ విషయంలో కానివ్వచ్చు, దేనికైనా ఇబ్బంది పడితే సపోర్ట్ విషయంలో కానివ్వచ్చు, నేనున్నాను అని భరోసా ఇచ్చే విషయంలో కానవచ్చు, అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి ఉన్నారండి. నా వెనకనే కూర్చున్నారు, ఆయన దైవజనులు పాస్టర్ శ్యామ్ విజయ్ కుమార్ గారు. గట్టిగా అందరూ చప్పట్లు కొడతారండి. ఎందుకు విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ప్రవక్తలను చేర్చుకున్నట ధన్యత అని చెప్పి మత్తయి సువార్తలో వాక్యం సెలవిస్తుంది. ప్రవక్తను మనం చేర్చుకోవాలంటే ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారో మనం ఆలోచించాలి. మనకి క్షణముగా మన ఒక ఆలోచనలు, ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి. కానీ దైవజనులు మన కోసమే బ్రతుకుతున్నారు. మనం ఇచ్చే కానుకల నిమిత్తము కాదు దైవజనులు బ్రతుకుతున్నది అన్న విషయం ఆ రోజు నాకు అర్థమైంది. మీరు మీకు చెప్తే నిజంగా నమ్మరు. నేను కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి మొట్టమొదటిగా దేవునికైతే, రెండోదిగా సేవకునికి, మూడోది ఆ సంఘానికి. ఎందుకు విషయాన్ని తెలియజేస్తానంటే, ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ తల్లులు కదమ్మా, శ్రీమంతం అయ్యేటప్పుడు కుటుంబాల దగ్గర కదా చేసుకుంటారు. నిజంగా దేవుని ఆశీర్వాదం నాకు సంఘంలో జరిగింది. నామైన హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప. అది నా దేవుడు మాత్రమే నాకు ఇచ్చాడు. నేను అంత సంతోషంగా ఉంటున్నాను. అయితే ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నానంటే కేవలం ఏదో నా దగ్గర ఏదో రూపాయలు ఉన్నాయని కాదండి. ఇలా పెట్టాలని నా కుటుంబం పడుతున్న ప్రయాస. డబ్బులు అయిపోతున్నాయి కాదనట్లేదు, కానీ నా కుటుంబం పడుతున్నటువంటి ప్రయాస. అయితే ఈ రోజు ఒక చిన్న కార్యక్రమం సమయం ఇచ్చినట్లయితే, ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చినట్లయితే ఈ సమయాన్ని వాడుకోవాలని సోదరు డేవిడ్ గారికి, అలాగే శాంతారావు గారికి హృదయపూర్వకంగా నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. మన మధ్య ఉన్నటువంటి ఆత్మీయ తల్లి గారిని హృదయపూర్వకంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తానండి. దయచేసి చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాము. పొద్దు నిమిషాలు కాదనుకన్నమ్మా, ఇది ఖచ్చితంగా చేయాలని నాకు ఒక ఆకాంక్ష. దయచేసి మీరు లాంటి వారు ప్రతి సంఘంలోని ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో ఉన్నారని చెప్పడానికి ఇదే నాకు అనుకూలమైనటువంటి సమయము. ఆ క్షణంలో మీరు లేకపోతే నేను లేను, ఇది మాత్రం ముఖ్యంగా చెప్పగలను. అలాగే శాంతారావు గారికి, అలాగే డేవిడ్ అన్నకి, స్వాతి అక్కకి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు నన్ను ఎంతగానో సపోర్ట్ గా ముందుకు నడిపించారు. అందుని బట్టి వేలాది కోట్ల వందనాలు దేవునికే చెల్లిస్తున్నాను. అయితే చిన్న కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి
మన సంఘ పెద్దలైనటువంటి తల్లిగారు నయోమి గారు అలాగే జీవిత కుమారి గారు వారిద్దరిని సన్మానించాల్సిందిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అలాగే కొంచెం దయచేసి అమ్మ నాకు బేగ్ ఇచ్చేస్తే టైం అయిపోతుంది. పెద్దలు ఈ వర్షం వచ్చేటట్టు చూసుకో. పర్లేదు వస్తారు కొంచెం అన్నా మీరు కిందకి వెళ్ళిపోతారా? సన్మాన సభ సంఘ పెద్దలైనటువంటి తల్లి గారు నయోమి గారు అలాగే జీవిత కుమారి గారు వచ్చి వారిని సన్మానిస్తారు. నిలబడాలా కూర్చోవాలా? నిలవండి. బర్త్డే పార్టీలో లేదు, సన్మాన సభలో ఉంది. ఇది నేను వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం. ఇద్దరికి ఒకటి కదా. మన మన యూత్ గర్ల్స్ అందరూ వచ్చి బొకేస్ ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చెప్పండి కొట్టరా. యూత్ ఎవరు లేరా? మా లేడీస్ లో యూత్ ఎవరు లేరా? మనకి మన చర్చిలో యూత్. టైం అయిపోతుంది, నాకు ఇచ్చిన 5 నిమిషాలు మళ్ళీ తినేస్తే నేనే తినేస్తాను ఫాస్ట్ గా. సరే, తండ్రి గారికి తల్లి గారికి ఇది పుట్టినరోజులు లేదు, సన్మాన సభలాగా ఉంది కదా. పుట్టినరోజులు లేదు, సన్మాన సభలాగా ఉంది. కూర్చున్నాము జస్ట్ కూర్చో వెళ్ళిపో. దేవుని వాక్కును ప్రకటిస్తున్నటువంటి ప్రతి దైవజనునికి ప్రతి సంఘంలో ఇదే గౌరవం ఇస్తారండి. ఎందుకంటే వారు ముళ్ళ బాటల మీద నడుస్తూ మన పువ్వుల బాటల మీద నడిపించడానికి వాక్యాన్ని ప్రచురిస్తూ ఉంటారు. మనలను మంచి దారిలో నడిపించడానికి వేకువ జామున కోరుకు మునిపి 4 గంటలు లేచి ప్రార్థన, 3 గంటలు లేచి ప్రార్థన చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి ప్రతి దినమున. ఎందుకంటే మనము ఆయన రాజ్యంలో ఉండాలని వాళ్ళకి ఆశ. ఇటువంటి ఆశ నా ఆత్మీయ తండ్రికి నా ఆత్మీయ తల్లి గారికి ఉన్నందుకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది చాలా చాలా తక్కువ నేను చేసింది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అంటే మా భార్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడ కూర్చున్నారు కదండి, వీళ్ళందరూ నా ఫ్యామిలీ వీళ్ళే. ఇది మాత్రం నేను గొప్పగా చెప్పుకుంటా. నా తల్లి గారు పైన ఉన్నారు, మా చెల్లి గారు దూరంలో ఉన్నారు, రాలేకపోయారు. కానీ వ్యక్తిగతంగా ఆత్మీయంగా నా ఆత్మీయ తండ్రి నా ఆత్మీయ తల్లి చూడండి, కాకినాడ సభ్యులారా వీళ్ళందరూ కూడా నా కుటుంబం, వీళ్ళే నా కుటుంబం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటారని నాకు సహకరించినటువంటి సంఘమునకు అలాగే పిలవగానే వచ్చినందుకు ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ అన్న. వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపో? చక్కగా మరి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపో. సహకరించేకు సన్మాన కార్యక్రమము ప్రార్థన చేసిన చాలా అద్భుతంగా మరి జరిపించిన విధానం బట్టి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయానికి వచ్చి ఉన్నామండి. సార్
చిన్న మీటింగ్ లో సార్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. ముఖ్యమైన మరి సందేశం చేస్తాను సార్, మళ్ళీ చేస్తాను. వినడానికి సిద్ధంగా మనందరము ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే దేవుని యొక్క మాటలను వినబోతున్నాము. కనుక ఎవరు మీ యొక్క మొబైల్స్ కానీ లేదా అటు ఇటు తిరగడం కానీ అటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మీరు మీ యొక్క పిల్లలను కానీ లేదంటే మొబైల్స్ కానీ మీ స్వాధీనం ఉంచుకోండి. న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ స్పీకర్ రెవరెండ్ శామ్ విజయ్ కుమార్ అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. వారు ముఖ్య సందేశం ఇస్తారు. వారికి ఇప్పుడు వారి కుటుంబము పూలగుచ్చాలతో సన్మానం చేసింది. సంతోషం. మనందరం కూడా వారి వాక్యానికి వెళ్ళే ముందు మన యొక్క కరతాల ధ్వనులు ఈ యొక్క గల్లీ అంటే వీధి మొత్తం వినబడేలాగా వారిని సాధారణంగా వాక్యానికి ఆహ్వానిద్దాం. క్లాప్స్. 1 2 3 క్లాప్స్. చాలా సంతోషం. చాలా చక్కగా మరి నా యొక్క విజ్ఞప్తి ఉందని మీరు మన్నించి మీరు బాగా సన్మానించారు. మరి మన దైవ సేవకులకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. చూడమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మంచి సమయమును మాకందరికీ దయచేసినందుకు మీకు వందనాలు. ఈ కుటుంబంతో కలిసి అయ్యా మిమ్మల్ని చూచుటకు, మిమ్మల్ని ఎరుగుటకు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. ఎవరో తండ్రి, ఇప్పటి వరకు మరి ఈ కార్యక్రమంలో మాకు కాదు యెహోవా నీకే మహిమ, మేము నిమిత్త మాత్రం ప్రభువా, మంటివారము, నీకే మహిమ కలుగును గాక. వచ్చిన నీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ప్రభువా. ఏ ఆలోచనలో, ఏ అవసరతలో, ఏ ఉద్దేశంలో వారు వచ్చారో మీకు తెలుసు. వారందరినీ మీ చేతులు అప్పగిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయమని, నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వస్తుంది పిల్లరా, మరి త్వరగా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది ముగించుకున్న తర్వాత మరలా శ్రీకాకుళం వెళ్ళాలి. ఈరోజు నేను బయలుదేరుతూ ఉన్నప్పుడు అందినటువంటి వార్త, మనకు తెలిసినటువంటి సంఘస్థులు ఒకరు ఈ యొక్క నేలను విడిచి వారు మరి వెళ్ళిపోయినారని వార్త అందినది. మరి ఈ కార్యక్రమము జరిగించుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మరి అందరూ బంధువులు, నిలవైన వారు, స్నేహితులు, కొలీగ్స్ వీళ్ళందరూ వస్తూ ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా రావాలని మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇది అయిన తర్వాత మరలా శ్రీకాకుళం వెళ్ళాలి. దయచేసి సంఘస్థులందరూ కూడా మీరందరూ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాక్యము రాయబడి ఉంది, మీరు చూసారు లేదో, రోడ్డు మీద నేను చూశాను. కీర్తనలు 127వ కీర్తన 3వ వచనము. ఒకసారి దయచేసి చదవండి. 3, 4 వచనం. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పాలనుకుంటే నేను అంటున్నాను, మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కుమారులు యెహోవా అనుగ్రహించు ఏంటమ్మా? స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మనకందరికీ తెలుసు, వివాహమైన తరువాత కుటుంబములో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బిడ్డల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకములో ఆస్తి కన్నా, అంతస్తుల కన్నా,
మనకున్న విద్య కన్నా, ఉద్యోగాల కన్నా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది వివాహమైనటువంటి తల్లిదండ్రులకు బిడ్డలు కలిగి ఉండుట. నమ్మిన వారు మరొకసారి దేవుని వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. అది ఒక ఆస్తి. ఎన్ని లోకములో ఆస్తిపాస్తులున్నా బిడ్డలు అనేటువంటిది మానవుని యొక్క జీవితానికి అది ఒక ఆస్తి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాకు కూడా దేవుడు గొప్ప ఆస్తిని ఇచ్చాడండి. 2 కుమారులు, మరొక కుమారుడు అమెరికా దేశంలో ఉన్నాడు, మరొక కుమారుడు ఇక్కడే మరి జీవిస్తూ మాతో కలిసి ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా, అదే మన యొక్క ఆస్తి. తల్లిదండ్రులు అయినటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది బర్త్డే పార్టీ అనుకోవట్లేదు, పాస్టర్ గారికి సన్మాన సభలాగా ఉంది ఇది కదండి. సేవకుడు అంటే అర్థము చాలా మందికి తెలియదు. ఇలాగా స్టేజ్ల మీద కూర్చొని సన్మానించుకోవాల్సినటువంటి వారు సేవకులు అంటే సాల్మాన్కి నా మీద అభిమానం, మా కుటుంబం మీద అభిమానం ఎక్కువైపోయి అన్ని చేసేది అనుకోండి, దాన్ని నేను వ్యతిరేకిని కాదు. కానీ సేవకుడు అంటే పని చేసేవాడు, సర్వెంట్ అంటే పని చేసేటువంటి వాడు మాత్రమే సన్మానించడానికి అర్హుడు కాదు. సన్మానించవలసినటువంటి వారు ఎవరు అంటే, సన్మాన గ్రహీత ఎవరు అంటే మనల్ని సృష్టించినటువంటి మన దేవుడు మాత్రమే. వీ హ్యావ్ ఎనీ రైట్, మనకి ఎటువంటి అధికారము లేదు, ఆయనకు మాత్రమే మహిమ. చాలా చెప్పేశాడు నేను నా కోసం. నేను అసలు కనీసం నా పేరు కూడా ఎక్కడ రాయించుకోవడానికి ఇష్టపడను. అలాంటిది చాలా చెప్పేశాడు నా కోసం. ఇన్ని సంవత్సరాలు, నా 35 సంవత్సరాల ఈ యొక్క పరిచర్యలు ఇదే మొదటిసారి అనుకుంటే ఇలాగా. అయినప్పటికీ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుని వాక్యం వాడు తెలియజేస్తుంది, మీరు నన్ను మహిమపరచుడి, నేను మిమ్మల్ని మహిమపరిచెదను. కాబట్టి బిడ్డలు అనేటువంటిది దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం. అయితే మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ప్రసంగి వ్రాసుకున్నటువంటి ఆ యొక్క పుస్తకంలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. నేను ఎక్కువసేపు మాట్లాడనండి, చాలా తక్కువ మాట్లాడతాను. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా, మునుపుటు జరిగినదే మరలా జరగబోతూ ఉన్నది. చూసారా, ముందు ఏమి జరిగిందో అది ఇప్పుడు జరగబోతుంది. మానవుని యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి లోకములో 2 వరాలు. ఎవరన్నా చెప్పగలరా? దేవుడు ఒక మనిషికి ఇచ్చినటువంటి ఒక బహుమానాలు. ఎందుకన్నా కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానాలు మానవుడిగా మనకి ఇచ్చినటువంటి ఆ బహుమానాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లలు 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. బహుమానాలు ఏంటంటే, మీకు ఎవరికైనా తెలుసా? దేవుడు మీకు మనందరికీ కూడా 2 బహుమానాలు ఇచ్చాడు. ఒకటి జననము, రెండోది మరణము. నీవు భూమి మీద ఉన్నానని అనుకుంటావు, కానీ ఒక రోజున మాయమైపోతావు. ఈ 2 దేవుడు మానవునికి ఇచ్చినటువంటి బహుమానం. కాదని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలండి? చెప్పలేం. అయితే ఈ బహుమానాలు మునుపుట జరిగినదే మరలా జరగబోతూ ఉన్నది. కీర్తనాకారుడు దావీదు అనేటువంటి ఒక ఆయన పాటలు రాస్తూ ఉంటాడు. ఆయన పాటలు రాసుకుంటూ 139వ అధ్యాయంలో ఒక చరణం పాడతాడు, ఒక పాట పాడుకుంటాడు. ఏంటో తెలుసా? యెహోవా, అందులోని భూమి యొక్క అగాధ స్థలముల్లో నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి. వీళ్ళరా, బిడ్డలని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం మనుషులుగా పుడుతూ ఉన్నాం. పుట్టినవాడు గిట్టక తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదు.
కాబట్టి ప్రియులారా, ఈ యొక్క జననము మరణం అనేటువంటి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క సమయమును దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేస్తూ ఉన్నావు? జననము మరణం ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ఆ యొక్క సంభాషణ, ఆ మధ్యకాలంలో జరిగేటువంటి ఆ జీవిత విధానము, ఆ మధ్యకాలంలో జరిగేటువంటి నీ యొక్క స్థితి ఏమై ఉన్నదని దేవుడు నిన్ను అడుగుతూ ఉంటాడు. అందుకేనండి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు. ఏదో మనం శుభ్రంగా తిని పెరిగి పెద్ద అయిపోయి పెళ్లి చేసుకొని పిల్లలను కనేసి ఈ లోకంలో హాయిగా జీవించడానికే కాదు. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే దానికి కావలసినటువంటి ఫలమును మనము ఈ లోకములో అనుభవించి దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా ఏం కలుగుతుందట? భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉన్నది. ఏం కలుగుతుంది? భయము, ఆశ్చర్యం. తర్వాత ఏమంటున్నాడు? నేను రహస్యమందు పుట్టిన నాడే భూమి యొక్క అగాధ స్థలములో నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు నీవు నన్ను మరిచిపోలేదు. ఇవాళ చరణ్ జన్మించాడని మనం ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాం కదండి. ఈ శరణ్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు. అర్థమవుతుందండి? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ బహుమానం అంటే ఎవరిచ్చింది? ఒక అమ్మాయి నన్ను అడిగింది. ఏమని అడిగిందంటే, మరి పాస్టర్ గారు బిడ్డలు దేవుడిచ్చి బహుమానము కదా, మరి మీరు ఎందుకు మనుషులు పాపులు 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 అని అంటూ ఉంటారు? దేవుడే కదా పుట్టించాడు, దేవుడే కదా ఇచ్చాడు అందరికీ అని అడిగింది. నేను చాలా ఆలోచన చేశాను. నిజమే కదా, దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. బహుమానం ఎవరికి ఇస్తారండి? బహుమానం ఎవరికి ఇస్తారండి? ఏదైనా ఒక గేమ్ పెట్టినప్పుడు, లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు కదండి, లేకపోతే మనం ఉద్యోగంలో చక్కగా కష్టపడి పని చేసినప్పుడు ఈ బహుమతులు ఇస్తూ ఉంటారు. అవునా కదా? అందరికి ఇచ్చేస్తారా? పాస్ అయిన వాడికి, ఫెయిల్ అయిన వాడికి, ఓడిపోయిన వాడికి, గెలిచిన వాడికి అందరికి ఇచ్చేస్తారండి? ఇవ్వరు. కానీ ఆమె నన్ను అడుగుతూ ఉంది, మరి బహుమానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వారికే కదా ఇస్తారు. మరి అలాంటప్పుడు బిడ్డలు కూడా ప్రత్యేకమైనటువంటి వారే కదా, మరి మీరు ఎందుకు పాపులు 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 అని అంటారు అని అడిగింది. నేను సమాధానం చెప్పడానికి చాలా ఆలోచించాను. అయితే తర్వాత తనకు సమాధానం చెప్పవలసిన రీతిలో సమాధానం చెప్పాను. ఈ సమాధానం కావాలంటే 1 గంట స్టోరీ ఉంటుందండి. ఆదివారం సంఘస్థుడికి తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కదండి, ఈ బహుమానములో జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటిగా ఎవరికి ఉంది? ఎవరికిందండి? తల్లిదండ్రులుగా మీకు ఉన్నది. ఎవరు తల్లిదండ్రులు? చెప్పాలి. ఎవరు తల్లిదండ్రులు? సాల్మను, రమ్య. ఒక రాజుగారికి 3 మంత్రులు ఉండేవారట. ఒక రాజుగారికి ఆ 3 మంత్రుల్ని ఒకరోజు పరీక్ష పెడదామని చెప్పి అడవికి పంపించాడట. అడవికి పంపించి ఆ అడవిలో ఒక వృక్షం ఉంటుంది, దానికి ఒక మంచి ఫలాలు ఉంటాయి. మీ 3 కూడా మీకు నేను ఒక సంచి బ్యాగ్స్ ఇస్తాను, ఆ సంచులు పట్టుకెళ్ళి దాని నిండా ఆ ఫలాలను మీరు తీసుకొని రండి అని రాజుగారు 3 మంత్రులకి కూడా పరీక్ష పెట్టారట. వారు 3 కూడా ఈ సంచులు పట్టుకొని బయలుదేరి అడవిలోకి వెళ్ళి ఆ యొక్క ఫలములను తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక ఆయన, రాజుగారు ఎక్కడో దూరంలో ఉన్నారు కదా, ఆ చెట్టు మీద కింద పడినటువంటి ఫలాల్ని ఏం చేయాలి? ఏరుకొని ఆ సంచిలో నింపేసి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే చెట్టు ఎక్కడానికి ఇంకేంటి ఏంటి బద్ధకం. చాలా మంది వింటున్నావా? చెట్టు ఎక్కడానికి ఏంటి? బద్ధకం. స్వామివాడు అన్నమాట. అలాగా ఆ సంచి నిండా ఆ యొక్క పడిపోయినటువంటి ఆ ఫలాలను తీసుకొని వచ్చేసాడట. రెండో వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా మిగిలిపోయిన వాటిని, కుళ్ళిపోయిన వాటిని
ఏదైతేనేమి సంచిలో మొత్తానికి ఏం చేయాలి, శుభ్రంగా నింపి తీసుకురావాలని చెప్పి ఆ మిగతా ఫలాలన్నీ కూడా తీసుకొచ్చి ఆయన సంచిలో వేసాడట. ఈ మూడో వ్యక్తి ఉన్నట్టు చూసారా, ఈ మూడో వ్యక్తి ఏం చేశాడంటే చక్కగా చెట్టెక్కి ఏమండి సోమరితనం లేకుండా చురుకుతనముతో హుషారుగా ఆ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా తెచ్చి బ్యాగ్లో వేసి తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చారు. రాజుగారు అన్నారట, అయ్యా మీరు అందరూ చక్కగా తెచ్చారు. తెచ్చామండి, ఏదంటే కట్టేస్తుంది మూట, ఎవరికి తెలియదు, తెచ్చామండి అన్నట. అనేసరికి అయితే అక్కడ భటులను పిలిచి వీళ్ళు ముగ్గురు తీసుకెళ్లి సరసాల్లో బంధించండి అన్నాడు. ఎక్కడ? చెరసాలలో, జైల్లో వేసేయమన్నాడు. 1 నెల రోజులు జైల్లో వేసాడు అన్నాడు. జైల్లో వేసేసరికి ఇద్దరు చచ్చిపోయారటండి, ఒక్క ఆయన బ్రతికాడట. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆన్సర్ అందులోనే ఉంది. ఒకడేమో కుళ్ళిపోయి తెచ్చుకున్నాడు, తినలేకపోయాడు. మరొకడేమో పడిపోయి ఎండిపోయి తెచ్చుకున్నాడు, తినలేకపోయాడు. మూడవడు ఏం చేశాడు? మంచి ఫలములు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువారు అంటారు, ఈ లోకంలోనట మంచి ఫలములు ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయ. మనము ఈ లోకములో మంచి ఫలాలు ఫలించేవారుగా ఉండాలంటే బిడ్డల్ని కంచనం అంటే ఆ ముగ్గురులో ఒకడే బ్రతికాడు కదండి. ఎందుకు బ్రతికాడు? మంచి ఫలాలు కోసుకున్నాడు, చక్కగా చెట్టు పని చేశాడు, కష్టపడి పని చేశాడు, సోమర్థం లేదు, బద్ధకం లేదు, చక్కగా ఆ పనులు తీసుకున్నాడు. 1 నెల రోజులు కూడా తను జీవించడానికి ఆహారమును సంపాదించుకున్నాడు. ఈ లోకంలో మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు ఎందుకు సృష్టిస్తూ ఉన్నాడు, ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే ఈ లోకంలో మనం చక్కగా బ్రతికి ఇతరులను కూడా మనం ఏం చేయాలట? బ్రతికించాలి, ఇతరులను కూడా మంచి మార్గంలోకి నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ 2 బహుమతులు ఇస్తున్నాడు. ఒకటి జననము, రెండవది మరణము. మనం ఒకసారి బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళానండి. బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు అందరూ ఆ యొక్క డేట్స్ చూస్తా ఉన్నాను. జననము మరణము, జననము మరణము, జననము మరణము అని ఉంటూ ఉంది. ఈ జననము అనేటువంటి దగ్గర పెద్దగా గీత గీయబడి ఉంది, మరణం అనే దగ్గర పెద్దగా గీత గీయబడి ఉంది, మధ్యలోనేమో చిన్న గీత ఉంది. అప్పుడు నేను అనుకున్న గీత చూసి, ఓహో మానవుడి జీవితం చాలా చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుడు ఇచ్చినటువంటి ఆ జన్మ లేదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థితిలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? నీవు జీవించడమే కాదు, ఇతరులను కూడా జీవింప చేస్తేనే నిజమైనటువంటి మనిషిగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మన కొరకే కాదండి, మనకన్నా బలహీనులైనటువంటి వారిని, మనకన్నా మరి ఏమీ లేనటువంటి వారిని మనం ప్రేమించినప్పుడే నిజమైనటువంటి మనుష్యులము. క్రైస్తవులను నేను పిలవటం లేదండి, నిజమైన మనుష్యులము, నిజమైనటువంటి మనిషి. అందుకని ఒక పాట ఉంటుంది కదా, ఏమంటే నాకు చాలా ఇష్టమైన పాట. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని, గ్రహించి మసలుకు, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకు, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేను ఖాళీగా ఉండి సేవ చేయటం లేదండి. నేను ఉద్యోగం చేసుకుంటూ, ఏమండి, ఉద్యోగం చేసుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఒకరికి ఉపకారిగానే ఉండాలి, ఒకరిని బలపరిచేటువంటి స్థితిలో ఉండాలి, ఒకరు నిన్ను చూసి దేవుని తెలుసుకునే స్థితిలో ఉండాలి. క్రైస్తవుడైనా, ఏమంటే క్రైస్తవేతరుడైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల్ని మంచి మార్గంలో నడిపించేటువంటి స్థితిని తెలుసుకోవాలి. క్రైస్తవుడు అయినంత మాత్రాన నువ్వేం గొప్పవాడు కాదు, లేదంటే మరి ఇంకేదో అయినంత మాత్రం గొప్ప వాళ్ళము కాదు. మనం ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతామో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఈ జన్మ ఈ లోకంలో సార్థకం అవ్వాలంటే, ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆస్వాదించబడాలంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదేనండి మానవుని జీవితము, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము. అప్పుడే నీవు ఆస్వాదించబడతావు, అప్పుడే నీవు దీవించబడతావు. స్వార్థముతో, అసూయతో నీవే బ్రతకాలి, నీవే జీవించాలి, నీవే అక్కడ ఉండాలి అనుకుంటే నీవెప్పటికీ కూడా పైకి రాలేవు. ముఖ్యంగా దేవుడిచ్చినటువంటి నిత్య జీవంలోకి నీవు చేరుకొనలేవు. ఒకవేళ ఈ లోకంలో గొప్ప ధనవంతులు అవ్వచ్చు, ఆస్తిపరులు అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదా, మన ఆస్తి మన ధనము ఎవరండి? బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహమైనటువంటి వారికి ఆస్తి ఎవరట? బిడ్డలే. ఆస్తి కన్నా గొప్పది ఈ లోకంలో ఏమైనా ఉందండి? ఏమీ లేదు. కాబట్టి బ్రతికిన ఈ కాలమంతా కూడా మనం ఏం చేయాలి తెలుసా? మనము బ్రతకడమే కాదు కానీ ఇతరులను కూడా మన వంతు సహాయము మనము చేసేటువంటి వారుగా ఉండాలి. యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు తెలుసా? ఆయన బ్రతకడానికి కాదు, ఆయన మరణించి ఇతరులను బ్రతికించడానికి, ఆయన రక్తము చిందించి ఇతరులకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనము కూడా ఈ లోకంలో అటువంటి పని చేసి దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, బిడ్డలు ఎవరిచ్చేటువంటి బహుమానము? యెహోవా ఇచ్చి బహుమానం. మనం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమానాలా కాదమ్మా, మనం కూడా ఆయన ఇచ్చిన బహుమానము. కాబట్టి ఈ బహుమానము తిరిగి ఎవరికి ఇవ్వాలి? దేవునికి మనము అప్పగించాలి. అబ్రహాముతో దేవుడు అంటాడు, ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. మన పితరుడైనటువంటి ఆదాముతో కూడా అదే మాట అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఇతరులకు సహాయము చేసేటువంటి వారుగా ఉండాలి. మన బిడ్డలకు కూడా మనం అదే నేర్పించాలి. అలా ఉన్నప్పుడే మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి, మన జీవితాలు ఆస్వాదించబడతాయి, మన బిడ్డలు ఆస్వాదించబడతారు, మన బిడ్డలు దీవించబడతారు. మునుపటి చూడండి 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి 1:9. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మునుపటి ఉన్నదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనిది. ఏదైతే ముందు జరిగిందో అదే జరగబోతూ ఉంది. మీరు చూసారా, ప్రపంచమంతా కూడా యుద్ధము జరుగుతూ ఉంది. ఇక కొద్ది దినాల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తాదేమో అన్నట్టుగా ఉంది కదండి. ఇండియాకి, పాకిస్తాన్కి, ఇజ్రాయెల్కి, ఇరాక్, అమెరికా, ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజుల్లో ఉన్నట్టండి భూమి మీద 3 వంతుల భాగము తీసివేయబడుతూ ఉందట. ఎన్ని వంతులు? 3 వంతుల భాగం తీసివేయబడుతూ ఉందట. పిల్లరా, ప్రతి మనిషి కూడా జన్మించిన వాడు మరణించక తప్పదు. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ కాలము మనం లెక్కించుకొని ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా, మంచివారుగా, ప్రేమమయులుగా, క్రీస్తు ఇచ్చినటువంటి ప్రేమను కలిగి మనం ఈ లోకములో జీవించాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. దయచేసి మీరందరూ కూడా లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్ అప్ యువర్ ఫీట్. దయచేసి అందరూ లేచి ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు నీవు ఎందుకు ఈ లోకములో పుట్టావు, తిరిగి మరలా ఎప్పుడు వెళ్ళబోతూ ఉన్నావు? కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా భూమి యొక్క అగాధ స్థలములో నీవు నన్ను నిర్మించక ముందే నీవు నన్ను ఎరిగి ఉంటివి అంటున్నాడు. నీవు ఈ లోకములో పుట్టడానికి దేవుడు ముందుగానే నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు.
తల్లి గర్భములో రాకముందు నీవు స్త్రీవో పురుషుడివో నీకే తెలియదు. తల్లి గర్భంలోంచి బయటపడక ముందు నీవు పురుషుడివో స్త్రీవో నీకే తెలియదు. కానీ నా దేవునికి తెలుసు నువ్వు ఎందుకు పుడుతున్నావు, ఇక్కడ దేనికోసం పుడుతున్నావు. ప్రియమైనటువంటి ఓ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎందుకు ఈ లోకంలో పుట్టావు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒకడు లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రతుకు, ఆ జీవితము, ఆ వయస్సు 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, ఎంతకాలం అయితే అంతకాలం నువ్వెలా బ్రతుకుతూ ఉన్నావు? నువ్వెలా జీవిస్తూ ఉన్నావు? నీ బిడ్డలను నువ్వెలా పెంచుతూ ఉన్నావు? నీ బిడ్డలు ఎలా జీవిస్తూ ఉన్నారు? ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మీకు తెలియజేశాను కదా, కొన్ని మాటలు మీకు చెప్పాను కదా. ఆ మాటలు ఒక్క మాటనైనా నీవు తీసుకుంటావా ఈ రోజున? ఏదో ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే పార్టీకి వచ్చి ఈ బర్త్డే పార్టీ చూసుకొని భోజనం చేసి వారిచ్చే స్వీట్ తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు. నీ జీవితంలో ఒక మార్పు రావాలి. నీవు మార్పు చెందేవాడుగా, మార్పు చెందేదానిగా ఉండాలి. ఈ రోజు నాకు తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోలేకపోతే దేవుడు నన్నెందుకు ఈ లోకంలో పుట్టించాడు, నన్నెందుకు ఆయన ఈ లోకంలో ఉంచాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా రేపటి దినం నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. స్వార్థము, అసూయ వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రేమ కలిగి మనం జీవిద్దాం. దేవుని ప్రేమ కలిగి ఉందాం. క్రీస్తు ప్రేమ కలిగి ఉందాం. ఈ రోజున దేవుడు నిన్ను ఇక్కడ దీవించి ఆస్వాదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన ఘనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ కుమారుడు శరణ్ బర్త్డే పార్టీకి, పుట్టినరోజు ఈ యొక్క గొప్ప దినము కొరకు నీవు వచ్చావు కదా. నీవు కూడా ఆస్వాదించబడి దేవుని కొరకు జీవించి ఆయన ఏదైతే నీకు మేలు చేశాడో ఆ మేలు ఇతరులకు నీవు పంచేవాడుగా ఉండాలని దేవుని సేవకుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదేనండి ఈ లోకం నుంచి మనం తీసుకెళ్లేటువంటి ఆస్తి. ఇదేనండి మనం తీసుకెళ్లేటువంటి అంతస్తులు. ఎంతో మంది ఎంతో గొప్పగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది మన ముందు ఉన్నారు. వారిని చూసి మనం గ్రహిద్దాం ప్రియులారా. వారిని చూసి మనం తెలుసుకుందాం. వారిని చూసి మనము నేర్చుకుందాం. నేను కూడా ఈ లోకంలో శాశ్వతము కాదు ప్రభువా, ఏదో ఒకరోజు నేను కూడా విడిచి వెళ్ళిపోవాలి అని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. సాల్మన్, రమ్య వారి కుమారుని బట్టి మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడి నుంచి నీవు వెళ్ళాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక మంచి ఆలోచనతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క మొదటి పుట్టినరోజు దినమునకు మమ్మల్ని అందరినీ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. వచ్చినటువంటి వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా కుమారుడు శరణ్ని, తన యొక్క తల్లిదండ్రుల్ని, తన యొక్క రక్త సంబంధుల్ని, బంధుమిత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, ఇక్కడి నుంచి వెలుచున్న మేము నీ క్రీస్తు ప్రేమను కలిగి వెలుటకు నీ కృపను మాకు అందరికీ దయచేయమని, విన్నటువంటి మాటలు ఒక మాట అయినా వారి హృదయంలో చొచ్చుకుని పోవుటకు సహాయము చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, అలాగ ఉంటుండగానే కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ చేద్దాం. 8:30 కల్లా క్లోజ్ చేసామని చెప్పి నాకు నిన్న చెప్పాడండి. అందుకనే షార్ట్ కట్ చేసాను అంతనా.
షార్ట్ ఫిల్మ్ అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. లేకపోతే మైక్ ఇస్తే పాస్టర్ గారు గంట అయినా విడిచిపెట్టారు. అప్పుడు జాగ్రత్తగా మరి మీరు అందరు విన్నారు, మీకు అందరికీ నా హృదయపూర్వకంగా తీసుకురండి, తీసేయండి. తమ్ముడు శాంతారావు గారు వచ్చి కేక్ కటింగ్ నడిపిస్తారు. రా తమ్ముడు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. రండి పిల్లలందరూ వచ్చేయండి. చిన్నపిల్ల ఇక్కడ వచ్చేసి నిలబడ్డం కాదు, పాట పాడాలి, అర్థమైందా? హ్యాపీ బర్త్డే పాడితేనే ఇక్కడ రావాలి. రండి అందరూ వచ్చేయండి, చిన్నపిల్లలందరూ రావాలి. మీ ఇద్దరు కూడా రండి. సాల్మన్, రమ్య, రామ. రామ రమ్య, రమ్య. ఏంటది? ఏంటమ్మా అది? ఏది? ఏంటది? ఫస్ట్ చాలు అలాగదే ఇలాగే ఇది ఇలా పెట్టద్దు ఒకటే బాగుంటుంది కదా. రామ్మా. అలాగే పాశ్రమ గారు కూడా రావాలని ఆశపడుతున్నారు. దయచేసి రావాలి, త్వర త్వరగా. కొంతమంది పిల్లలు ఇటు వచ్చేయండి, కొంతమంది పిల్లలు ఇటు వచ్చేయండి. వెరీ గుడ్. ఎవరు అసలు అందరూ ముందుకు వచ్చి హ్యాపీ బర్త్డే పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. పాడండి. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. పెట్టండి. హ్యాపీ బర్త్డే. బా వచ్చేసింది. ఇంకేమన్నా ఉన్నాయా? అంతే కదా, వచ్చేసిందా? నువ్వు పెట్టావా రమ్య? రమ్య నువ్వు పెట్టావా? రమ్య పెట్టావా? చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు డేవిడ్ వచ్చి ప్రార్థన నడిపిస్తున్నాడు. చివరి ప్రార్థన. అందరికి ఎందుకు వెళ్ళిపోయినమ్మా? బాగుంది.
రావాలి త్వరగా ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద నుంచి నేను అనుకోడు వచ్చి సంఘ పెద్దవి ప్రార్థన కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసు, వేలాది స్తోత్రాలు చేయించిన యేసు, ఈ కార్యక్రమంలో ఆగి ఉండి ఇంతవరకు నడిపించినటువంటి మీరు తీసుకుంటే ప్రతి ఉదయాన్ని మీరే కదిలించడం వెళ్తున్నాను తండ్రి యేసు. అలాగే మొదటి పుట్టినరోజు జరుగుతుంటా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాను తండ్రి యేసు. అది జీవిస్తున్న కలకాలం అంతట్లో మీరే నడిపించి వెళ్తున్నాను తండ్రి యేసు. మీ ద్వారా మేమలో ప్రతిపించుకుంటాం నమ్ముతున్నాను తండ్రి యేసు. వచ్చిన ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని మీరే జీవించి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి యేసు. వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోబడుతున్నాం తండ్రి యేసు. అలాగే కాకినాడ వచ్చిన వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని మీరే జీవించి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి యేసు. అలాగే సామాన్య జ్ఞాపకం చేసుకోమని మీరే జీవించి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి యేసు. మీ కూడికంటే మీ కృప దయచేసినప్పుడు మీరే మహిమ దండ మీరు అప్పుడే పొందుకోండి. యేసయ్య పరిశుద్ధంగా అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును కూడిన మనకును ప్రేమించిన తన బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ఈ రోజు మొదటి జన్మదినం జరుపుకుంటున్నటువంటి శరణ్కిని వారి కుటుంబానికి సదా తోడై ఉండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఫోటోలు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకొని మరి విందుకు సిద్ధపడవలసిందిగా మనం చేస్తాం. తీసుకున్నా ఇంకెవరు